హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి అన్నమాట. మనకి ఎంట్రీలోనే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. అవైతే దర్శనం చేసుకొని అయితే మనం మెట్ల దారిలోనే వెళ్ళాలి. మెట్లు అయితే చాలానే ఉన్నాయి గాయ్స్. ఆ మెట్లయితే ఎక్కి మనమైతే వెళ్ళాలి. నాకైతే స్వర్ణగిరి అయితే చాలా నచ్చింది గాయ్స్. మీరు ఎప్పుడన్నా వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. చాలా చాలా అందంగా ఉంది. ఫొటోస్ దిగడానికైతే అస్సలు ప్లేస్ అయితే ఇవ్వట్లేదు గైస్. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. మనం వెళ్ళేటప్పుడు అయితే మెట్ల దారిలోనైతే వెళ్ళాలి. మా కన్నా అయితే మీకు హాయ్ చెప్తుంది చూడండి గైస్. మనం వెళ్ళేటప్పుడు మెట్ల దారిలో వచ్చేటప్పుడు వేరే దారిలో అయితే రావాలి గైస్. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది మాకైతే. అంటే ప్రశాంతంగా అంటే మనం విఐపి టికెట్ అయితే తీసుకుంటే తొందరగా అయితే మనకు దర్శనం అవుతుంది. ఒకవేళ ఫ్రీ దర్శనం అనుకుంటే చాలా లేట్ అవుతుంది. మేమైతే టికెట్ అయితే తీసుకొని అయితే దర్శనంకి వెళ్ళాము. తొందరగానే అయిపోయింది మా దర్శనం అయితే. ప్రశాంతంగా కనిపించింది. తిరుమలలో చూసినట్టు అనిపించింది గైస్. నాకైతే దేవుడిని చూస్తే చాలా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ఫొటోస్ అయితే దిగుదామని వెళ్ళాము. కానీ అక్కడ ప్లేస్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు గైస్. కొద్దిసేపు అక్కడ లైన్లో నిలబడినాం గైస్. అసలు కొందరు తీసుకున్న తర్వాత లాస్ట్కి ఒక ఫోటో తీసుకొని అక్కడ పబ్లిక్ చాలా ఉన్నారని పైకి అయితే వెళ్ళాం మేము. పైన ఇంకా ప్లేస్ ఉంది కదా, ఆ పైన ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ కొంచెం తక్కువ ఉన్నారు కదా, అక్కడ ఫొటోస్ కొన్ని దిగి మేమైతే రిటర్న్ అయితే అయ్యాము. మనం ఎప్పుడైనా కూడా మనతో పాటు పిల్లల్ని తీసుకువెళ్తే మాత్రం వాళ్ళని జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి గైస్. ఎందుకంటే అక్కడ పిల్లలైతే తప్పిపోయారంట. ఆ మైక్లో అయితే చెప్తున్నారు. తప్పిపోయారు కానీ వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా వాళ్ళకి చెప్పడానికి అయితే రావట్లేదు పిల్లలకైతే. అందుకే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి పిల్లల్ని ఎక్కడైనా తీసుకువెళ్ళినప్పుడు. స్వర్ణగిరిలో ఆ బేరీ గంటనో ఏదో అంటారు కదా గైస్, ఆ గంట పెద్దగా ఉంటుంది చూడండి గైస్. అదైతే ఇప్పుడైతే కొట్టనివ్వట్లేదు. ఆ ఫస్ట్లో ఒక కోరిక కోరుకొని మనం కొడితే జరుగుతుంది, కోరిక నెరవేరుతుంది అని చెప్పారు కదా, ఆ గంటనైతే ఇప్పుడు ముట్టనివ్వట్లేదు గైస్. ఎందుకో ఏమో తెలియదు అంతా. కానీ ఇంకా స్వర్ణగిరి అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా కడుతూనే ఉన్నారు. అక్కడ మొత్తం దర్శనం అయితే చేసుకొని ఆ గంటని అవన్నీ చూసి అయితే మేమైతే రిటర్న్ అయితే అయ్యాము. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్.